నీకు వారం రోజులకు ఒక్కట కాకపోవచ్చు, 8వ రోజైనా ఏదో ఒక పాయింట్ దొరుకుతుంది కదా తనకో నీకో, నువ్వు నన్ను అట్లన్నో నేను నిన్ను ఇట్లన్నా అని. అట్లా నా వీడియోస్ లో కూడా నేను ఎప్పుడో ఒక వీడియో ఆలోచించి వారంకి ఒకటి చెయ్య కదా, ర్యాండమ్ గా పోతా చేస్తా, మైక్ తీసుకుంటా, షాప్ లో ఒకటి, ఫామ్ లో ఒకటి, ఇష్టం వచ్చినట్టు పోయిన ప్లేసెస్ లో ఒకటి, ర్యాండమ్ వీడియోస్ ఉంటాయి కదా, స్పాంటేనియస్ ఉంటాయి కదా, తప్పులు దొరుకుతాయి, మనం తెలియకుండానే చేస్తాం. అవి పట్టుకొని దాన్ని ట్రోల్ చేయడము, దానిపైన నెగిటివ్ కామెంట్స్ పెట్టడము, ఇది చేస్తారు. అంటే పని చేయడం ఎంత కష్టమో అందరికి కూడా ఐడియా ఉండదు. లైక్ డైలీ వీడియోస్ చేయడము, కెమెరాని ఫేస్ చేయడము, అది అంత ఈజీ జాబ్ ఏం కాదు. ఒకసారి మనం స్టేజ్ ఎక్కిన కెమెరాని ఫేస్ చేయాలన్నా చాలా గుండె ధైర్యం కావాలనేది చేసే వాళ్ళకే ఐడియా ఉంటది. కాబట్టి వేరే వాళ్ళందరూ ఇది అది ఇది అని పెడతారు. సో నేను వాళ్ళ గురించి పట్టించుకోను, ఎందుకంటే వాళ్ళు హార్డ్లీ 10-20% ఉంటారు, మిగతా 80% మనల్ని పాజిటివ్ గానే చూస్తారు. అరే దే ఆర్ డూయింగ్ సంథింగ్, హీఈస్ డూయింగ్ సంథింగ్, హీస్ పుట్టింగ్ సో మెనీ ఎఫర్ట్స్ ఇన్ టు హిస్ వర్క్ అనే వర్షన్ లోనే చూస్తారు. కాబట్టి వాళ్ళ గురించి బతకబుద్ధి అవుతుంది నాకు. 80% ఎవరైతే ఉంటారో మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా పాజిటివ్ ఉంటారో వాళ్ళ కోసం వర్క్ చేస్తుంటా నేను. చాలా మంది అనుకుంటారు ఎంత సంపాదిస్తారు ఇల్లు అని చెప్పి కదా, బట్ లైక్ ఎంత జనరలీ రెవెన్యూ ఎంత ఉండేది మీకు? అంటే ఫస్ట్ ఇనిషియల్ గా క్లాసెస్ చెప్పేటప్పుడు నాకు ఒక 6,000, మా బ్రదర్ కి 6,000, ఇద్దరు కలిపి కూడా డైలీ 10,000 అట్లా వస్తుండే. ఖర్చులు పోను అన్ని పోను కూడా 7-8,000 అట్లా మిగులుతుండే పర్ డే. అంటే నెలకు ఒక 2-3 లక్షలు అట్లా వస్తుండే. కాకపోతే తర్వాత ఏమైందంటే వారానికే 6-7 లక్షలు రావడం స్టార్ట్ అయింది. తర్వాత కొంచెం లాక్డౌన్ వచ్చి అంతా మూసుకపోయినాయి కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్, మాకు స్పీచ్లు లేవు, ఏం లేవు. అప్పుడు యాప్ క్రియేట్ చేసి యాప్ ద్వారా కొంచెం సంపాదించినాం. అవి ఎటు ఖర్చులకే పోతుండే. తర్వాత నేను మ్యారేజ్ అయిన తర్వాత సెపరేట్ గుండి అట్లా కష్టాలల్లా దాంట్లో ఏం పైసలు రాకుండే. తర్వాత మళ్ళీ ఫార్మ్స్ అనేవి స్టార్ట్ చేసి కొంచెం డబ్బులు వచ్చినాయి, మళ్ళీ ఫుల్ వచ్చినాయి. మళ్ళీ డివర్స్ అయిన తర్వాత ఏం డబ్బులు లేవు, మళ్ళీ స్టార్ట్ చేసినా ఫుల్ డబ్బులు వచ్చినాయి, మళ్ళీ లాస్ట్కి ఏం డబ్బులు లేవు. అంటే అన్ని చూస్తున్నా నేను, లైక్ అప్స్ అండ్ డౌన్స్ వస్తున్నాయి పోతున్నాయి. డబ్బు అనేది ఎట్లా వస్తుందో ఎట్లా పోతుందో తెలియదు, కానీ వేలల్లో చూసినా లక్షలలో చూసినా ఏం లేకుండా జీరో కూడా చూసినా నేను. అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఏదో ఒక పని చేసుకొని అయితే బతకగలం మనము, ఆ టాలెంట్ అయితే ఉంది. అండ్ అది సోషల్ మీడియా, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇది చాలా మంచి విషయం అనిపిస్తుంది నాకు. అంటే ఎవరికో అప్రోచ్ అయ్యి ఎవరినో ఛాన్స్ అడిగి, ఇప్పుడు ఫస్ట్ లో ఒకటే ఉంటుండే నాకు, మూవీ ఇండస్ట్రీలో ఎంటర్ కావాలి, దిల్ రాజు సార్ని కలిసిన, బెల్లంకొండ సురేష్ గారిని కలిసిన, ఎస్ఏ కృష్ణారెడ్డి, ఆర్పి పట్నాయక్, చెప్తూ పోతే 100 మంది, బోయపాటి సీను, తేజ, అందరికి ప్లీజ్ అవకాశం ఇవ్వండి, మా బుక్ మేము ఒకటి రాసింటి ఆలోచింపజేసి అని చదవండి, మీకు మైండ్ బ్లాక్ అయిపోతుంది, మాకు కాల్ చేయండి, మేము వస్తాము, జాయిన్ అవుతాం, నేను వస్తా, ఇట్లానే ఉంటుండే. తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి, ఆర్పి పట్నాయక్ చెప్పిండ్రు, వేరేల పైన ఎందుకు డిపెండ్ అవుతారు, మీ బుక్ లో సత్తా ఉంటే మీరే చెప్పండి ఆ కొటేషన్స్, మీరే ఫోన్ కొనుక్కోండి, మీరే ఎదగండి, వేరేళ్ళకి అడిగితే ఛాన్సెస్ ఇట్లనే ఉంటది అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. సరే అని ఫోన్ కొనుక్కొని వీడియోస్ చేస్తుంటే, మైక్ ఏం యూజ్ చేయకుంటే, ఎట్లా చేయాలో తెలియకుండే, అవి ఫ్లాప్ అవుతుండే. తర్వాత మైక్ కొనుక్కొని ప్రొఫెషనల్ గా చేయాలి అనేది జోష్ టాక్స్ ద్వారా తెలిసింది. దానికి ఇన్వైట్ చేసి మేము స్పీచ్లు ఇస్తే అది ఫుల్ వైరల్ అయినాయి అనమాట. అరే మనం కూడా మైక్ పెట్టుకోవాలి, స్టూడియో ఉండాలి, ఇట్లా చేయాలి అని చేసినాం. 13 స్టోరీస్ రిలీజ్ చేస్తే అన్ని హిట్ అయినాయి. అరే అందరికి మనం పరిచయం అవుతున్నాం అని అట్లా కొంచెం జాగ్రత్తగానే పని చేసుకుంటూ పోయినాం. టర్న్లు ట్విస్ట్లు వచ్చినాయి, లవ్ అని, మ్యారేజ్ అని, ఫార్మ్స్ అని, ఇదని అదని వస్తూ పోతూ ఉన్నాయి. ఇదంతా నేనేమి ఇట్లా జరిగితే బాగుండు అనుకోలే, కానీ డౌన్ ది లైన్ జరుగుతూ వచ్చింది. అది పాజిటివ్ జరిగినాయి, నెగిటివ్ జరిగినాయి. నాకు ఓన్లీ పాజిటివ్ ఫేమే ఇష్టం ఉండే. పాజిటివ్ గానే ఫేమ్ రావాలి అని అనుకుంటారు కదా అందరూ. అవును, సో తెలియకుండా ఇట్లా వస్తాయి. బట్ కష్టాలు వస్తేనే కదా గట్టిగా అవుతాం మనుషులం కూడా. లైక్ లేకపోతే యాంటీబాడీస్ ప్రిపేర్ కావు. సేమ్ మనకు కరోనా టైంలో కూడా కొంచెం స్ట్రాంగ్ ఉండి ఫిట్ ఉన్న వాళ్ళు సర్వైవ్ అయ్యారు, కొంచెం వీక్ ఉన్న వాళ్ళు కొంచెం హాస్పిటలైజ్ అయ్యి చనిపోవడం అట్లా జరిగింది. సో యాంటీబాడీస్ తయారైనాయి అనిపిస్తుంది. లైక్ నెక్స్ట్ టైం కూడా ఎప్పుడన్నా ఏదైనా కాంట్రవర్సీ వచ్చినా, ఎవరైనా నెగిటివ్ మాట్లాడినా అని నవ్వుకుంటూ అటు నుంచి వెళ్ళిపోయే అంత ధైర్యం ఉంది ఇప్పుడు. బట్ నిజంగా ఎక్కడి నుండి వస్తాయి కొటేషన్స్? పెద్ద డౌట్ ఇది. అంటే లైక్ ఆ ప్రాస కొటేషన్స్ అండ్ ఆల్, వెర్ యు గెట్ ఇట్ ఫ్రమ్? అంటే ఇట్స్ మోర్లీ లైక్ మై బ్రదర్ డస్ ఇట్. రైమింగ్ కానీ, ఆ లైన్స్ కానీ, రిటర్న్ కొటేషన్స్ ఉంటాయి కదా, మోర్ వర్క్ మా అన్న చేసిందే అది. సో లిమిటెడ్ గానే నేను చేసిన, బట్ ఎఫర్ట్స్ ప్రింటింగ్ లో కానీ, ఒక మనిషికి ఇయ్యడంలో కానీ అన్నిట్లో నావి కూడా ఉన్నాయి. కాబట్టి ఈక్వల్ అనిపిస్తుండే, నా స్ట్రెంగ్స్ మా అన్న స్ట్రెంగ్స్ టుగెదర్ చేసింది. సో ప్రాస్ అనేది అదనేది మోర్ లైక్ నేను కూర్చొని రాసిన కొటేషన్స్ చాలా తక్కువ, నేను స్పాంటేనియస్ గా చెప్పినవే ఎక్కువ. కథలు అవి కూడా నాది ఎట్లుంటది అంటే, ఒక కథ నాకు ఎవరని చెప్పినా, నేను చదివినా
వాళ్ళ వర్షన్ కి నా వర్షన్ కి చాలా తేడా ఉంటుంది. నేను రీమేక్ చేయలేను. నేను దాన్ని కొత్తగా అసలు ఎవ్వరు ఇది రీమేక్ చేస్తున్నా అని కూడా అనుకోరు, అంత కొత్తగా చెప్తా ఒక కథని. సో అదే నా స్ట్రెంగ్త్. అండ్ మీరు అన్నట్టు మాటలు అవి కూడా ఫస్ట్ నుంచి కూడా కొంచెం తక్కువే. చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళకు హాయ్ చెప్పే దగ్గర నుంచి కొంచెం నర్వస్నెస్ ఉంటుండే. అరే మామూస్తే ఎట్లా మాట్లాడాలి, తప్పు మాట్లాడతామేమో అట్లా ఆన్సర్ ఇవ్వాలి. ఫంక్షన్స్ లో కూడా అసలు వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారా అంటే ఒక టెన్షన్ ఉంటుండే లోపల. లేదా గర్ల్ తో మాట్లాడాలన్నా హాయ్ చెప్పాలన్నా వాళ్ళు ఏమనుకుంటారో, ఎట్లనో టీచర్ కి డౌట్ అడిగితే ఏమైపోతుందో, కంప్లీట్ ఇంట్రోవర్టే ఉంటి. బట్ ఆన్ స్టేజ్ వచ్చేసరికి ఆ స్టేజ్ మనం ఓన్ చేసేసుకునే నేచర్ వచ్చింది. లైక్ వాళ్ళందరూ ఆడియన్స్, మనం ఇక్కడ ఏం చెప్పినా వాళ్ళు వినడానికి ఉన్నారు అని నాన్ స్టాప్ మాట్లాడడం వల్ల మెల్లమెల్లగా అలవాటు అయింది. సో అదే స్ట్రెంగ్త్ అయిపోయి అదే ఒక దగ్గర చిన్న వీక్నెస్ లా కూడా అయిపోయి, బట్ ఎండ్ ఆఫ్ ది డే అనుకున్నట్టే ఉంది. ఇప్పుడు లైక్ ఈ రోజు కూడా మాల్ కి పోయినా కుంపల్లిలో, పీపుల్ రికగ్నైజ్, దే ఆస్క్. ఇప్పుడు లాస్ట్ కు అక్కడ ప్రోడక్ట్ అమ్మే వాళ్ళ దగ్గర నుంచి బిల్లింగ్ కౌంటర్ లో అందరూ గుర్తుపడుతున్నారు, కస్టమర్స్ గుర్తుపడుతున్నారు, పాజిటివ్ గానే చూస్తారు, నవ్వుతారు, మాట్లాడతారు, అంతా మంచినే ఉంది. సో హీరోలానే చూస్తున్నారు. బట్ నిజంగా బయట ఎట్లా రెస్పాండ్ అవుతారు, ఏం మాట్లాడుతుంటారు జనరల్లీ? హాయ్ అండి, మీరు వంశీ ప్రమోషన్స్ లేదా వంశీ ఫార్మ్స్ లేదా పాత ఫార్మ్స్ పేరు, లేదా మీరు మోటివేషన్, మీరు స్పీకర్ కదా, మీరు మొన్న ఒక షాపింగ్ మాల్ కి పోయినా, ఇది సఖీ అని KPHB లో ఉంది, ప్రమోషన్ కి ఇంకా రిలీజ్ చేయలేదు వీడియో. ఒక పెద్ద ఆమె వయసులో ఆల్మోస్ట్ మా అమ్మమ్మ ఏజ్ ఉంటది తనకు, బయటికి వస్తుంది. ప్రమోషన్ కి పిలిచిన వాళ్ళు నార్మల్ గా పిలిచిండ్రు, పోతున్నాము. ఆమె బయటికి వస్తూ, నేను ఇట్లా షూస్ ఇప్పి అలా ర్యాక్ లో పెట్టాలి. ఈ మధ్యన బట్టల షాప్ లో దేవుడు దేవతని పెడుతున్నారు, మనము ఒక గుడి లాగా దాంట్లోకి ఎంటర్ అవుతున్నాం, చెప్పులు షూస్ ఉంటే ఇప్పుతున్నాం కదా. ఇప్పుతున్న టైంలో మీకు ఎదురైంది, మీరు ఇక్కడ అసలు మీరు వచ్చిండ్రంటే అయిపోయింది ఇక ఏం చెప్పాల్సిన అవసరం లేదు, షాప్ గురించి సక్సెస్ అయిపోతుంది. మీ వీడియోస్ చూడడం వినడం పక్కన పెట్టండి, మిమ్మల్ని చూస్తేనే ఒక పాజిటివ్ ఎనర్జీ, అది ఇది అని రజనీకాంత్ లెవెల్లో పొగుడుతుంది. ఎలివేషన్ ఉన్నోళ్ళు, పిలిచిన వాళ్ళు, వాళ్ళ స్టాఫ్ అందరికి, వాచ్మెన్ల దగ్గర నుంచి, ఎవరు ఇంత ఎలివేషన్ అది నేను అరేంజ్ చేసుకున్నట్టుంది. ఆమె చాలా పొగుడుతుంది, ఇంకా మాట్లాడాలని ఉంది. మనము ఆ విషయంలో కూడా కొంచెం ఇంట్రోవర్ట్ లాగా థ్యాంక్స్ అండి అదండి అనేసరికి ఆమె, మీరు చిన్నపిల్లలకి ఇప్పుడు ఒక డిసీజ్ వస్తుంది, ఏతోని ఆర్థరైటిసా అట్లేదో వస్తుంది, వాళ్ళకి మతి మరుపు ఉండడం, ఫోన్లు ఎక్కువ వాడడం వల్ల అది వస్తుంది. దానిపైన అడ్రస్ చేయండి, చాలా మంది తల్లులు బాధపడుతున్నారు అంటే, తప్పకుండా చేస్తా అండి అంటే పోయి. అంటే అంత పెద్దవాళ్ళు కూడా నా వీడియోస్ చూస్తారా, ఇంత ఓన్ చేసుకున్నారా, ఇంత మనస్ఫూర్తిగా అంటే పొగుడుతున్నారు అది అనిపించినప్పుడు బాగుంది. అంటే లైక్ నేను చెప్పిన షాపింగ్ మాల్ కూడా ఆల్ ఏజ్ గ్రూప్స్ లో ఎవరో ఒకరు గుర్తుపడుతున్నారు, చూస్తున్నారు. సో మంచిగా అనిపిస్తుంది లైఫ్. మీరు అనుకున్న పాజిటివ్ రెస్పాన్స్ అదైతే వచ్చింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.